పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పుట్టిన ఏకైక ఆధ్యాత్మిక ఛానల్ మన ఊరి గుళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. నేను మీ సంతోష్ జోషి. ఈరోజు మనం బిహెచ్ఎల్ కాలనీలో ఉన్నాము. నేను చేసే ఈ వీడియో మీకు అవేర్నెస్కి సంబంధించిన వీడియో. అవేర్నెస్ అంటే ఏంటి అంటే మనము ప్రతి పుణ్యక్షేత్రానికి వెళ్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి కానీ, కాళహస్తి కానీ, శ్రీశైలం కానీ, అలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మనకు ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించిన ప్రతి దేవుని చిత్రపటాన్ని మనము ఇంటికి తీసుకొని వస్తుంటాము. అలా తీసుకొచ్చిన చిత్రపటాలు కొన్ని రోజులకు కానీ లేకపోతే మనము ఆ చిత్రపటాన్ని అన్బాక్స్ చేయకుండా అదే విధంగా పెట్టడం వల్ల కొన్ని చిత్రపటాలు ఏమవుతుంటాయంటే చెదలు పట్టడము, పురుగులు పట్టడం అలాంటివి అవుతుంటాయి. మనము ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్న చిత్రపటాలు, బొమ్మలు, దేవుని బొమ్మలు అలాంటివి ఏమవుతుంటాయంటే గాజు పగిలిపోవడం కానీ, ఇంకా ఫ్రేమ్ ఊడిపోవడం కానీ, కింద పడి పగిలిపోవడం కానీ ఇలాంటివి అవుతుంటాయి. మనం ఏం చేస్తుంటాము, వీటిని ఫ్రేమ్ వేపియము, గ్లాస్ కూడా వేపియకుండా అలాంటి చిత్రపటాలను తీసుకొచ్చి ఈ విధంగా మనము చెట్ల కింద వేస్తుంటాం. ఇగో చూడండి, ఇక్కడ ఈ విధంగా చెట్ల కింద వేస్తుంటాం. చెట్ల కింద వేసినప్పుడు ఏమవుతుంటుంది, ఇవి ఇక్కడే పడి ఉంటాయి. ఇక వీటిని తీసే వాళ్ళు ఎవరు ఉండరు. దీనికి సంబంధించి మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ జిహెచ్ఎంసి ఒక ప్రత్యేక కార్యక్రమం, అదే ఉద్వాసన. ఈ ఉద్వాసన అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉద్వాసన కార్యక్రమం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఫోటోలు, ఏ ఫోటో సపరేట్, ఫ్రేమ్ సపరేట్, గాజు సపరేట్, ఈ మూడింటిని సపరేట్గా డివైడ్ చేసి దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము బిహెచ్ఎల్ మ్యాక్స్ సొసైటీ బృందావనం కాలనీలో ఉన్నాము. అంటే ఇది బృందావనం కాలనీ రోడ్డు. ఇది ఇక్కడ నుంచి మనకు అన్నమయ్య ఎన్క్లేవ్ వెళ్తుంది. ఆ రూట్లో మేము దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఉన్న ఈ ఫొటోస్ అన్నిటినీ కలెక్ట్ చేసుకుంటాం. అంటే అన్నిటిని తీసేస్తాం అన్నమాట, ఒక బ్యాగ్లో వేస్తాం. బ్యాగ్లో వేసి ఎక్కడ సబ్మిట్ చేస్తామనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఎక్కడ సబ్మిట్ చేస్తామనేది నేను మీకు చూపిస్తాను. చెప్పులు ఇప్పాలి, ఎందుకంటే చాలా పెద్ద చిత్రపటాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, సాయిబాబావి, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి పగిలిపోయిన ఫొటోస్ ఏమన్నా ఉంటే కనుక వీటిని మీరు ఫ్రేమ్ కట్టించుకోండి. ఫ్రేమ్ కట్టించుకోకపోతే దగ్గర ఉన్న గుడిలో ఇచ్చేసేయండి. గుడిలో ఇచ్చేస్తే కనుక వాళ్ళు జిహెచ్ఎంసి వాళ్ళకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. జిహెచ్ఎంసి వాళ్ళకి ఇచ్చేస్తే కనుక వాళ్ళు దాన్ని మొత్తం అక్కడి డివైడ్ చేసేసి, ఇది చూడండి భగవద్గీత ఫోటో, ఇది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు, ఎంత నీట్గా ఉంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసారు చెట్టు కింద. చెదలు బట్టి ఇక్కడే చెదలు పట్టుకోండి. చూడండి నా రిక్వెస్ట్ అండి, దయచేసి ఇలాంటివి మాత్రం ఇక్కడ పెట్టకండి. శివుని ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో, పోయినాయి ఇవన్నీ. ఇది తీసుకెళ్దాము, నేను చెప్పాను కదా
లాస్ట్లో మీకు నేను చూపిస్తాను, ఎక్కడ ఇస్తా అనేది నేను మీకు చూపిస్తాను. మనం బిహెచ్ఎల్లో ఏవైతే ఫొటోస్ కలెక్ట్ చేసామో ఆ ఫొటోస్ మనం బీరంగుట్ట ఈ శ్రీ మల్లికార్జున భ్రమరాంబిక స్వామి దేవస్థానం బీరంగుట్టకు వచ్చాము. ఆ ఫొటోస్ని ఇక్కడ మనము సబ్మిట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన స్టాఫ్ మనతో ఉన్నారు. వాళ్ళు ఈ ఫొటోస్ తీసుకొని అక్కడ వాళ్ళు పెట్టేసి ఈ ఫోటోని ఏ విధంగా అయితే ఫ్రేమ్ అండ్ గ్లాస్ ఫోటో మన ఫోటో ఏదైతే ఉందో వీటిని 3 కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తీసుకోండి. మనం ఏవైతే ఫొటోస్ తీసుకొచ్చామో ఆ ఫొటోస్ అనేది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. డివైన్ యాక్ట్ క్లీన్ ఇంపాక్ట్ August 22 అని చెప్పేసి మన బీరంగూడ గుట్ట పైన శ్రీ మల్లికార్జున భ్రమరాంబిక దేవస్థానంలో. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తిరుమలేష్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ CMC సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సార్ మనతో ఉన్నారు. వాళ్ళ మాటల్లో అసలుకి ఈ సిస్టమేటిక్ ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు మనం ఈ చెట్ల కింద పెట్టిన ఫొటోస్ని ఏ విధంగా ఇక్కడికి తెచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా దీన్ని మొత్తం డివైడ్ చేస్తారనేది సార్ మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మేము ఈ ఫొటోస్ అనేది తీసుకురావడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా డిస్మాండింగ్ చేసేసి ఫర్దర్గా చేస్తారు? యా మైసెల్ఫ్ తిరుమలేష్ అండి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అమీన్పూర్ సర్కిల్ అనమాట. సో మా కమిషనర్ మేడం సృజన మేడం అనమాట. మా మేడం ఇనిషియేటివ్ లైక్ ప్రాజెక్ట్ ఉద్వాసన అని అనమాట. సో ఎవ్రీ మంత్లో ఒక వీక్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో థర్డ్ సాటర్డే ఆర్ ఫోర్త్ సాటర్డే ఆ రోజు పర్టికులర్ సర్కిల్లో పర్టికులర్ టెంపుల్లో మనము కండక్ట్ చేస్తామన్నమాట. ఇది సో ఏంటంటే ఒక డివోటీస్ వాళ్ళ ఇంట్లో లైక్ వుడెన్ ఫ్రేమ్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ అలా ఉంటాయి కదా, లైక్ చెరువుల దగ్గర వేయడం లేకుంటే నాలాస్ దగ్గర వేయడం, అలా అంటే ఇంటి దగ్గర అంత మంచిగా పూజించుకొని అలా పడేయడం మంచిది కాదు కదా. సో అలాగా ఒక NGO సపోర్ట్ తీసుకొని మనం ఇలాగా ఒక పర్టికులర్ టెంపుల్లో మనం ఇలా కండక్ట్ చేస్తామన్నమాట. సో డివోటీస్ వచ్చేసి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ సింపుల్ స్టెప్స్లో రిజిస్ట్రేషన్ చేస్తారన్నమాట. జస్ట్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎన్ని ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చారు మీరు, సో అలాగా వెయిట్ చేసేసి మనం కంప్లీట్ చేస్తాం. సో అలాగా మనం ఒక 10:30 ఆర్ 11 వరకు అలా కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పూజారిని పిలిచి ఒక ప్రాజెక్ట్ లైక్ పూజ చేయిస్తాం అనమాట. పూజ చేయించిన తర్వాత మనం డిస్మాంటిల్ చేస్తాం. ఎలా డిస్మాంటిల్ చేస్తాం, మనము ఫర్ ఎగ్జాంపుల్ మన వుడెన్ మీరు తెచ్చింది వుడెన్ ఫ్రేమ్ కదండి. సో టోటల్గా మనకి ఈ వుడెన్ ఏం చేస్తారంటే వుడెన్ సపరేట్ చేస్తారు, లైక్ లోపల పేపర్ని సపరేట్ చేస్తారు, లైక్ ఏమన్నా లైక్ ఇలా ఉంది కదా సో వుడెన్ని సపరేట్ చేస్తారు. ఇన్ కేస్ గ్లాస్ ఉంటే గ్లాస్ని సపరేట్ చేస్తారు. అలా సపరేట్ చేసేసి ఫైనల్గా ఏం చేస్తారంటే మనకి గ్లాస్ ఫ్రేమ్స్ సపరేట్ ఒక బాక్స్లో పెట్టేస్తారు, తర్వాత ప్లాస్టిక్ ఫ్రేమ్స్ సపరేట్ పెట్టేస్తారు. సో వుడెన్ ఫ్రేమ్స్, లామినేటెడ్ ఐటమ్స్, సో ఇలా సపరేట్ చేసేసి మనం ఒక NGO ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే రీసైకిల్ ఇండస్ట్రీకి పంపిస్తారు. సో ఫ్రేమ్స్ని సపరేట్గా, సో గ్లాసెస్ని సపరేట్గా, అలా ఏంటంటే రీయూజబుల్ అనమాట, మనకి రీసైకిల్ అవుతుంది, రీయూజబుల్ అవుతుంది అనమాట. అలా అంటే ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉందా, ఓన్లీ CMC GHMC? సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ట్రై కార్పొరేషన్లో CMCలో GHMCలో MMCలో అవుతుంది. ఇప్పుడు మన CMCలో మనం ఎవ్రీ సర్కిల్లో మనం ఈరోజు August 22 అంటే ఇప్పటివరకు ఎన్ని సర్కిల్స్లో అయ్యాయి ఈ విధంగా? సో ప్రీవియస్గా ఒకటి పైలట్ ప్రాజెక్ట్గా చేశారనమాట, కొన్ని సర్కిల్స్లో చేశారు. అది మనకు ప్రజల నుంచి చాలా మంచి ఇంప్రెషన్ వచ్చింది. సో అలాగని మ్యామ్ ఏం చేశారంటే అన్ని సర్కిల్లో కండక్ట్ చేస్తే బాగుంటుందన్న ఒక ఇనిషియేటివ్ తీసుకొని అన్ని సర్కిల్లో కండక్ట్ చేశారనమాట. ఓకే, అంటే ప్రజల నుంచి అయితే రెస్పాన్స్ చాలా బాగుంది. సర్ ఇప్పుడు ఇది ఏ విధంగా చేస్తారో మాకు ఒకసారి చూపిస్తారా? సో అలా ఫస్ట్ ఏంటి, ఇప్పుడు మనం తీసుకొచ్చాము ఇది. సో మీరు తీసుకొచ్చారు కదండి, సో మా రిజిస్ట్రేషన్ సాయి గారు ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ సో ఇదైతే మన పేరు పైన రిజిస్ట్రేషన్ చేస్తున్నాము ఇప్పటికైతే. ఓకే, ఓటీపీ వచ్చింది. ఓటీపీయా 159672. సంతోష్ కుమార్. సో మీరు తెచ్చిన ఫొటోస్ని యాక్చువల్గా ఇలా మామూలుగా ఫొటోస్ క్యాప్చర్ చేస్తారు అనమాట. సో మీరు ఎన్ని ఫ్రేమ్స్ ఇచ్చారు అనేది అప్రాక్సిమేట్గా ఇక్కడ ఇస్తాం అనమాట. ఓకే, ఫోటో ఫ్రేమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి.
అచ్చా ఓకే. ఇప్పుడు మనము డీటెయిల్స్ ఇచ్చాం కదా, మన మొబైల్కి ఇప్పుడు నా నంబర్ ఇచ్చాను, నా నంబర్కి ఒక ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ చెప్పిన తర్వాత మనం ఎన్నైతే ఫొటోస్ ఇచ్చామో ఆ ఫొటోస్ అన్నిటిని కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. యా, ఆ ఫ్రేమ్ అక్కడ పెట్టేసేయండి. ఆ ఫ్రేమ్ అక్కడ పెట్టేసా, అది చూపించండి ఒకసారి. ఇలా వస్తుంది అనమాట. అచ్చా. సో ఎవ్రీ డివోటీ ఇప్పుడు మనము క్యాప్చర్ చేసిన తర్వాత ఈ విధంగా యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫోటో ఇచ్చామో ఆ ఫోటోని వాళ్ళు క్యాప్చర్ చేశారు. ఇక్కడ మన కింద కనిపిస్తుంది. అంటే సక్సెస్ అయిపోయింది అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని వెయిట్ చేస్తారు. లాస్ట్ ఫైనల్ గా వెయిట్ చేస్తారు. లాస్ట్ వెయిట్ చేస్తారు. అంటే లైక్ టోటల్ గా లైక్ ఎన్ని ఫ్రేమ్స్ వచ్చాయి, టోటల్ వెయిట్ ఎంత, సో మనం ఎంత రీసైకిల్ చేస్తున్నాం, ఎంత ఇంపాక్ట్ మనం ఎన్విరాన్మెంటల్ కి ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాం అని ఫైనల్ గా చేసుకుంటాం. ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఫోటోని కూడా ఆ విధంగా క్యాప్చర్ చేస్తారు. అదే విధంగా టోటల్గా ఎంత అయితే వచ్చిందో దాన్ని బట్టి మీరు చేస్తారు. అంతే. ఒకటి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వెయిట్ అయిపోయింది. వెయిన్ తర్వాత ఏంటి నెక్స్ట్? వెయిన్ తర్వాత మనం ఒక టైం ఉంటుంది, స్లాట్ లైక్ 11 అట్లా మనం పూజ చేస్తాం. పూజని పిలిచి ఉద్వాసన పూజ చేసిన తర్వాత మనం డిస్మాంటిల్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు అచ్చా ఓకే. పూజ చేసిన తర్వాత డిస్మాంటింగ్ చేయాలి. అచ్చా ఓకే ఓకే. ఇప్పుడైతే మనకు వెయిట్ వరకు చేసాము. దీని తర్వాత ఉద్వాసన అనే పూజ ఉంటుంది. అంటే మనం దీనికి ఒక పేరు పెట్టారు కదా, ఆపరేషన్ ఉద్వాసన అనేది, అదే ఉద్వాసన. ఇప్పుడు దీనికి ఉద్వాసన పూజా కార్యక్రమం అయిన తర్వాత ఇది మొత్తం కూడా ఈ ఫొటోస్ని డిస్మాంటింగ్ చేయడం జరుగుతుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం తెచ్చిన ఫొటోస్ని ఈ విధంగా బాక్సెస్ పెట్టేసి ఇక్కడ చూడండి, గ్లాస్ ఫ్రేమ్స్ అనేది సపరేట్గా డివైడ్ చేస్తారు. ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్స్. ఏదైనా ప్లాస్టిక్ ఫొటోస్ బ్యాక్ సైడ్ ఏదైనా ఉంటే అదంతా కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్స్ సపరేట్. ఇక్కడ వచ్చేసి వుడెన్ ఫ్రేమ్స్. వుడెన్ ఫ్రేమ్స్లో దానికి సంబంధించి వుడ్ ఫ్రేమ్స్ అంతా దానికి సపరేట్. లామినేటెడ్ ఐటమ్స్ ఇది కూడా మొత్తం కూడా సపరేట్ చేస్తారు. ఇక్కడ మెటల్ ఐడల్స్ కూడా మళ్ళీ సపరేట్. పాప్ ఐడల్స్, ఈ పాప్ ఐడల్స్ని కూడా మొత్తం సపరేట్ చేసేసి ఈ విధంగా బాక్స్లలో వస్తుంది. ఇంకొకటి, మన దగ్గర మనము కృష్ణునివి విగ్రహాలు పట్టుకొస్తుంటాం. అంటే ఎట్లా ఉంటుంది అంటే మట్టితో తయారు చేసిన అలాంటివి కూడా తీసుకుంటారు. మన మట్టితో ఐడల్స్ అవే. ఇందులో వచ్చేసి మెటల్ లేదు. పాప్ ఐడల్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అదే పిఓపి ఐడల్స్. అదే మనం కృష్ణుని పట్టుకొస్తుంటాం కదా వెన్న ముద్ద తింటున్నట్టు అవి కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడైతే ఫొటోస్ కలెక్ట్ చేశానో అక్కడ చూశాను అలాంటి ఫొటోస్ కూడా, అలాంటి ఐడల్స్ కూడా, పిఓపి ఐడల్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ. అవి కూడా కృష్ణునికి ఇట్లా చెయ్యి విరగొట్టేసి ఆ విధంగా అవి కూడా మనం తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా ఉద్వాసన అయిన తర్వాత కార్యక్రమం అనేది టోటల్ గా అప్పుడు మళ్ళీ ఇప్పుడు డిస్మాంటిల్ తర్వాత సపరేట్ చేస్తాం కదండి. అప్పుడు సపరేట్ గా మనం పెట్టేస్తాం. వాళ్ళ రీసైక్లర్ యూనిట్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు సార్? వాళ్ళు సపరేట్ గా మనకు హెడ్ ఆఫీస్ నుంచి అన్ని సర్కిల్ కలిపి మనకు ఒక వాళ్ళు వచ్చారన్నమాట, వాలంటీర్ వచ్చి రీసైక్లింగ్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్, అంటే మీకు ఇది మనము ఈ చెట్ల కింద ఫొటోస్ పెట్టేది ఆపాలి అంటే ఏం చేయాలి? సో ఇప్పుడు మనం పైలట్ ప్రాజెక్ట్ లా చేస్తున్నాం కాబట్టి అవేర్నెస్ అనేది చేస్తున్నాం, బాగానే చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం మున్సిపాలిటీలో మంచిగా ఇట్లా కవర్ అయిపోయిన తర్వాత దీన్ని అలానే స్టేట్ వైడ్ గా యూజ్ చేస్తారని అనుకుంటున్నాం. అంటే తగ్గుతుంది అంటారా? మ్యాక్సిమం అండి తగ్గాలి. ఇప్పుడు అక్కడ కూడా మనకు సో ఇందాక చూసారు కదా, మార్నింగ్ ఆ చెట్టు దగ్గర పెట్టారు, తర్వాత ఎక్కడనో పెట్టుకుంటూ వచ్చారనమాట. సో అలాంటి సో మంచిగా వర్షిప్ చేసే ప్లేసెస్ లో అలా పెట్టడం మంచిది కాదు కదా. సో ఇలా చేస్తేనే కొంచెం బెటర్. అంటే ఇప్పుడు ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు సో ఇక్కడ మీరు ఒకటి కండక్ట్ చేస్తారు, సో నెక్స్ట్ మంత్ వేరే దగ్గర కండక్ట్ చేస్తానని చెప్పి, అలా కాకుండా ఇప్పుడు ఇది లెంతీ ప్రాసెస్ అంటారా? లేదు అంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూశాను బిహెచ్ఎల్ ఏరియాలో ఇట్లా చెత్త కింద పెట్టున్నాయి, మనం అక్కడ ఏరియాకి వెళ్ళి అక్కడ ఏమైనా క్యాంపింగ్ చేయడం బెస్ట్ అంటారు? అలా ఇంపాక్ట్ చేయడం కన్నా ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటాయి, RWAs ఉంటాయి. సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసామన్నమాట. సో ఈ టెంపుల్ సరౌండింగ్స్ లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వాళ్ళ కాలనీ గ్రూప్స్ లో కానీ అలా స్ప్రెడ్ చేశారనమాట. సో ఇలా మనం పోస్టర్స్ డిజైన్ చేసామన్నమాట. పోస్టర్స్ మనం వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అలానే అవేర్నెస్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు బిహెచ్ఎల్ ఏరియా తీసుకోండి. ఇప్పుడు నేను ఒక ఏరియాలో ఉంటున్నాను, ఎంఏజీలో నేను ఉంటున్నాను. సరే, ఎంఏజీలో నా ఏరియాలో టెంపుల్ ఏం లేదు. ఇప్పుడు నా ఏరియా లోపల నేను అవేర్నెస్ తీసుకురావాలి అంటే దానికి ఎట్లా? టెంపుల్ కాకుండా ఇప్పుడు ఓకే టెంపుల్ ఉన్నా కానీ
టెంపుల్లో తీసుకొచ్చి ఇప్పుడు ఒక 50 ఫొటోస్ వచ్చాయి, బ్రేక్ అయినాయి. 50 ఫొటోస్ తీసుకొచ్చి టెంపుల్లో పెట్టారు. అది నేను ఎట్లా మీ డిపార్ట్మెంట్కి కమ్యూనికేట్ చేయాలి? యాక్చువల్గా మా శానిటేషన్ స్టాఫ్ ఉంటారండి మాకు. సో ఎస్ఎఫ్ఎస్ ఉంటారు, ఎస్ఆర్పిస్ ఉంటారు, ఎస్ఎస్లు ఉంటారు, మేము ఏడబ్ల్యూఎస్ టీమ్ ఉంటాం, మా డిఎస్ఆర్ అని ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా సరే మేము అంటే దీనికి పర్టికులర్గా మన వెబ్సైట్ లాంటిది, మన కాంటాక్ట్, మన టోల్ ఫ్రీ నెంబర్ అలాంటిది ఇంకా ముందు ముందు చేస్తారనుకుంటున్నాం. మనము తీసుకొచ్చిన ఫొటోస్ చూడండి ఎంత సేఫ్టీగా హ్యాండ్ గ్లౌజెస్ మాస్క్ వేసుకొని ఈ విధంగా క్లీన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మరి ఇలాంటివి దీనికి ఇక్కడ మూలలు కొన్ని చెదలు పట్టినవి ఇవి ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు చెట్టు కింద పెట్టిన దానికి ఎవరు ఏం చేస్తారో కూడా తెలియదు. వాళ్ళకు కొందరికి దేవుడు ఉన్నాడు అని చెప్పి కూడా చూడకుండా అక్కడే కొందరు మలమూత్ర విసర్జనలు కూడా చేస్తుంటారు. అలాంటి మనకి ఎలాంటి డిసీజెస్ రాకుండా కూడా ఈ విధంగా సేఫ్టీగా చేయడం జరుగుతుంది. ఇట్లా తీసుకొచ్చిన ఫొటోస్ ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎంత మంచి ఫొటోస్ ఇవన్నీ. ఇవి డ్యామేజ్ కూడా అవ్వలేదు కదా సార్, డ్యామేజ్ ఫొటోస్ కూడా కావు ఇవి. ఇవి వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉండి తీసుకొచ్చి పెట్టిన ఫొటోస్ అనుకుంటా. అది చూడండి రాధాకృష్ణ ఫోటో ఎంత బాగుంది సార్. ఎక్కడ కూడా ఇవి డ్యామేజెస్ అవ్వలేదు. డ్యామేజ్ కాని ఫొటోస్ కూడా తీసుకొచ్చి ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు ఉద్వాసన కార్యక్రమం పూజతో స్టార్ట్ అవుతుంది. ఓం శ్రీం ప్రమర్హాసగిర మల్లికార్జున స్వామి దేవతాభ్యోనిం ఓం నమః. ఓం సజ్జోఛారం ప్రవిశ్యాని సజ్జోఛారానం వైరిం ఓం నమః. భవైవహేనావిస్తమాన్ బహోద్భవాయ నమః. భామరీవాయ ఓం జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ ఓం రుద్రాయ కాలాయ కలవిగ్రణాయ ఓం ఫలవిగ్రణాయ ఓం ఫలాయ ఓం ఫలప్రమణ సర్వభూతమినాయ ఓం మనోన్మనహాయ నమః. అఘోరీభ్యో ఘోరీభ్యో ఘోర ఘోర రేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రరూపేభ్యః ఓం సజ్జోఛారం ప్రవిశ్యాని సజ్జోఛారానుపైనిం ఓం నమః. భవేవహీనారిస్తమాన్ బహోద్భవాయ నమః. భామదేవాయ నమో ఓం జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ ఓం రుద్రాయ కాలాయ కలవిగ్రణాయ ఓం ఫలవిగ్రణాయ ఓం ఫలాయ ఓం ఫలప్రమణ సర్వభూతమినాయ ఓం మనోన్మనహాయ నమః. అఘోరీభ్యో ఘోరీభ్యో ఘోర ఘోర రేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రరూపేభ్యః ఓం. మనం చెత్తలో పడేసిన దేవుని చిత్రపటాలకు మళ్ళీ శాస్త్రోక్తంగా పూజలు జరుగుతున్నాయి. చూడండి ఇక్కడ మళ్ళీ శాస్త్రోక్తంగా పసుపు కుంకుమ పువ్వులు ఓం చందనం అన్నిటితోటి మళ్ళీ పూజ శాస్త్రోక్త పూజ చేసి అందరూ దేనికి నమస్కారం దానికి పెట్టుకున్నాం separate చేయడం ఒకసారి. జరుగుతుంది. ఓం యోభాన్ పుష్పం వీరాం పుష్పవాన్ పుష్పవాన్ పుష్మాన్ భవరీం యా హే గంభీరాం యోభాన్ మహాంతరం వీరాం ఆహితమహాన్ భవరీం. ఓం యోభాన్ పుష్పం వీరాం పుష్పవాన్ పుష్పవాన్ పుష్మాన్ భవరీం యా హే గంభీరాం యోభాన్ మాహితరం వీరాం ఆహితమహాన్ భవరీం. ఓం సుముఖాయ లక్షాణ సర్వవిద్యానాం ఈశ్వర సర్వ ఏం కదా పైన కూర్చొని పలువుతో కొట్టు ఏం కదా వెరీ గుడ్. ఓం రాజాదిరాజాయ ప్రసైన సాహిని నమో వయం వయం శ్రవణాయ కామకామాచమత్యం రామహేశ్వరో వై శ్రవణో సరారూపేధాయ ఈశ్వరాయ ధారాచాయ నమః. ఓం తద్బ్రహ్మం ఓం తద్భాయవం ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్పరో నమః. ఓం భూర్భువః తస్సవితుర్వరేణ్యం హరిహో హరి విశ్వదేమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం సహనిః వేదికతో ఓం సహనిః భవతో సహ నో వీర్యం కరభావహి తేజస్వినావరీతమస్మావిద్విషావహి
ఓం శాంతి 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 ఓం గృణ్యప్రాప్తం మధో పూర్ణం మధామి మరభ్యో శాంతి ఏకరః బ్రహ్మ సంహార తీ పాపాని సర్వాణి శాం దాని దాని చింది వృక్షం రేవరీం పాపోహం పాపగర్భానాం పాపాత్ పాపసంభాం రాయమహాంబయా దేవ శరణాగ్రవక్షరాం అన్నిరా శరణం నాస్తి నమస్పాత్ కారణవావింఠాం రక్ష రక్షోం పరమహేశ్వర్హి రణమ పార్వతీ పదై హర హర మహాదేవ రణమ పార్వతీ పదై హర హర మహాదేవ శంభో శంకర్. ఈ నమస్కారం పెట్టేసుకున్నాము. ఇప్పుడే ఉద్వాసన కార్యక్రమం అనేది పూర్తవడం జరిగింది. ఈ ఉద్వాసన కార్యక్రమానికి సంబంధించి మల్లికార్జున బ్రహ్మరాంబ మల్లికార్జున దేవస్థాన అర్చకులు మనతో ఉన్నారు. వారి మాటల్లో ఇప్పుడు ఏదైతే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో, ఈ విధంగా ఫోటోలు తీసుకురావడం జరిగిందో, పంతులు గారు ఉద్వాసన చేశారో, వారి మాటల్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. పంతులు గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చూస్తున్నారు కదా, జిహెచ్ఎంసి సిఎంసి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది, ఆపరేషన్ ఉద్వాసన అని. సో మన ఇంట్లో ఉన్న పాత ఫోటోలు తీసుకొని చెట్ల కింద పెట్టడం కానీ, నదుల్లో సముద్రాలలో అట్లా వేయడం కానీ చేస్తున్నారు. దానికి శాస్త్రోక్తంగా పూజలు జరిపి దానికి మళ్ళీ ఇక్కడి అక్కడ సపరేట్ చేయడం జరుగుతుంది. దీని మీద మీ మాటల్లో మాకు కొంచెం తెలియచేయండి. ఇది కరెక్టే అండి. మనము ఇంట్లో ఉన్న చిత్రపటాలు తీసుకెళ్ళి భిన్నమైన అని చెప్పేసి చెరువుల దగ్గర పెట్టడము, చెట్ల దగ్గర పెట్టడం చేయడం అది తప్పు. ఇలా తెచ్చి వీళ్ళకి అప్ప చెప్పినా సరే, ఇమేజ్ ఇచ్చినా సరే, జిహెచ్ఎంసీ వాళ్ళు వాటి మీద మొత్తం కలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడెక్కడ పెట్టేసి రీసైకిల్ విధానం చేయడం చాలా మంచిది. ఆ చెట్ల దగ్గర పెడితే చాలా చెట్ల దగ్గర పెట్టి చెరువుల దగ్గర ఎక్కడెక్కడ ఏమో జరుగుతుంటాయి. ఆ చెరువుల దగ్గర పెట్టడం అవన్నీ కనుక జిహెచ్ఎంసీ వాళ్ళకి అప్ప చెప్పారు అనుకో, ఇలా చేస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. చాలా మంచి కాన్సెప్ట్ అంటారు. కాన్సెప్ట్ ఇది ఇలా చేయడంతో మన ఇప్పుడు దీనివల్ల ఇంకో నేర్చుకుంటారు, ఇలా చేయడం తప్పు అని చెప్పేసి కూడా చాలా బాగుంది. అంటే ఇది ఇప్పుడు చాలా దగ్గర చూస్తుంటాం, ఇది మన హైదరాబాద్ అనే కాదు, ఊర్లలో కూడా ఊరికెళ్ళే దారిలో కూడా చెట్ల కింద పెట్టేస్తుంటారు. ఇప్పుడు ఇందులో మనం చూసే ఏంటంటే 100% ఒక 70% మంచిగా ఉన్న ఫొటోస్ మనకు కనపడుతున్నాయి. అవును. ఒక 30% డ్యామేజ్ అయిన ఫొటోస్. ఇప్పుడు ఈ మంచిగా ఉన్న ఫొటోస్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మీకు తెలిసిన దాంట్లో చెప్పండి. ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేక ఏం చేస్తారో తెచ్చిగా పెట్టేస్తుంటారు. ఏం చేస్తారు. దయచేసి మా ఛానల్ నుంచి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంట్లో చిత్రపటాలు పెట్టుకోవద్దు అంటే గనక ఎలాంటి చిత్రపటాలు కూడా, దేవుని చిత్రపటాలు మాత్రం తీసుకోకండి. తీసుకొని తెచ్చి చెట్ల కింద, నిర్మానుష్య ప్రదేశంలో, చెరువుల దగ్గర మాత్రం పెట్టకండి. నిజంగా చెప్తున్నానండి, ఇందులో ఆల్మోస్ట్ 30% మాత్రమే డ్యామేజ్ అయిన ఫొటోస్ ఉన్నాయి. మిగతా మొత్తం కూడా చాలా నీట్ కండిషన్లో ఉన్న ఫొటోస్. అంటే ఇది ఏ విధంగా, ఇది ఎందుకు ఇలా ఉంది అనేది మాత్రం తెలియదు. కానీ రిక్వెస్ట్ మాత్రం, దయచేసి ఇలా చెట్ల కింద పెట్టాలంటే కనుక ఎలాంటి ఫొటోస్ మాత్రం మీరు తీసుకోకండి. మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుని ఫోటో మాత్రమే మీరు ఇంట్లో పెట్టుకోండి. ఆపరేషన్ ఉద్వాసన అనేది నేను లాస్ట్ ఒక 2.5 months క్రితం ఒక ఆర్టికల్లో చూశాను. సో చూసిన తర్వాత ఒక ప్రముఖ ఛానల్లో కూడా నేను చూడడం జరిగింది. దాని తర్వాత నేను అనుకున్నాను, ఇలాంటి ప్రోగ్రామ్ నేను కూడా కండక్ట్ చేయాలి అని చెప్పేసి. కండక్ట్ చేయాలి అన్నప్పుడు ఇది ఏంటంటే కొన్ని జంట నగరాల్లో కొన్ని ఏరియాలో మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ మన ఈ అమీన్పూర్ డివిజన్, ఆర్సీపూర్ డివిజన్ వరకు అయితే నాకు అంత ఐడియా లేదు. సో నాకు ఈ సిఎంసిలో తెలిసిన ఏకైక పర్సన్ మా మల్లికార్జున్. నాకేంటంటే ఇది ఎట్లా చేయాలి అన్నప్పుడు నేను మల్లికార్జున్ కూడా నేను కాల్ చేయలేదు. సో నాకు నిన్న ఇతను పెట్టిన స్టేటస్ చూసి నేను వాళ్ళకి కాల్ చేసిన తర్వాత నాకు ఇక్కడ సార్ని కూడా పరిచయం చేశారు. మేము ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము, మీరు వచ్చి షూట్ చేయండి అంటే, నేను ఎన్ని రోజుల నుంచి ఏవైతే ఫొటోస్ కలెక్ట్ చేయాలనుకున్నానో ఆ ఫొటోస్ని ఈరోజు కలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను. సీరియస్గా చెప్తున్నాను, చాలా అంటే చాలా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ, ప్రస్తుతం అది సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. తప్పకుండా మీ దగ్గర ఉన్న ఫొటోస్ని, మీ దగ్గర ఉన్న ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో ఇవ్వండి. ఇలాంటి
మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ సిఎంసి వాళ్ళకు ప్రత్యేకంగా సార్ ధన్యవాదాలు. మీకు మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే సార్ నిజంగా చెప్పాలంటే ఈ ఫొటోస్ ఏం చేయాలో ఎవరికి తెలియదు సార్, సీరియస్గా ఎవరికి తెలియదు. ఈ అంటే ఇంతకుముందు ఈ ఐ థింక్ ఇది 2.5-3 months ముందే స్టార్ట్ అయినట్టుంది ప్రోగ్రామ్ కూడా. అంతకుముందు ఎట్లా అంటే కుప్పలు అనమాట, చూస్తుంటే కుప్పలు ఇక అవి అక్కడే అన్ని కార్యక్రమాలు అట్టా ఉంటుండే. సీరియస్గా చాలా అంటే చాలా, నాకు మీతో మాట్లాడుతుంటే కూడా ఈ టాపిక్ పైన మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తుంది. చాలా మంచి ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సార్ వాళ్ళు కూడా ఇక్కడికి ఫొటోస్ తీసుకొని రావడం జరిగింది, బిహెచ్ఎల్ నుంచి వచ్చారంట లోకేష్ సార్ వాళ్ళు. ఇవి కూడా సార్ ఎందుకు తీసుకొచ్చారన్నారు ఇవి? అంటే ఇల్లు ఖాళీ చేస్తాము. ఎక్కడికి పేరెంట్స్ షిఫ్ట్ అవుతున్నారు? మేము ఇక్కడ ఉన్నాం, మా పేరెంట్స్ ఉండే, మా భార్య మా మదర్ బెంగళూరు. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఈ ప్రోగ్రామ్ అవుతుందని చెప్పేసి ఎలా తెలిసింది? ఇన్స్టాగ్రామ్ లో సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ ఫాలో చేస్తున్నప్పుడు దాంట్లో పోస్ట్ చేస్తే నేను కాల్ చేశాను పవన్ గారు ఓకే అని సార్. చెప్పారు. ఒకటి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయకపోతే ఈ ఫొటోస్ మీరు ఎక్కడ పెట్టేవారు? ప్రస్తుతానికి అలానే పెట్టాము, అంటే చెట్టు కింద అయితే పెట్టలేదు. ఎందుకంటే మళ్ళీ అది ఇబ్బంది కదా వేరే వాళ్ళకి. చెట్టు కింద పెట్టకుండా నేను ఆన్లైన్లో ఎత్తుకుతున్నా, ఎవరు తీసుకుంటారు అని. ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ మీకు? చాలా బాగుంది, చాలా CMC ఇంకా బాగుంది. చాలా వెరీ యూస్ఫుల్. Hmm. ఇట్లాంటివి రెగ్యులర్గా చేయాలి, అన్ని టెంపుల్స్లో చేస్తే బెటర్, ఎందుకంటే అందరికీ తెలీదు. సో ఇట్ ఇస్ నేను ఆన్లైన్లో ఎత్తికాను చాలా మంది, అంటే కాంటాక్టర్, కానీ వాళ్ళందరూ ఏమన్నారంటే మీరు దాన్ని పార్సల్ చేసి మాకు పంపించండి అని. ఎవరన్నారు? ఎక్కడ నార్త్ ఇండియా, ఓకే, అక్కడ సైడ్, అక్కడ మనకి ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, లోకల్ కాదు. నేను వెబ్సైట్లో ఎత్తికాను, అవి చేస్తున్నారు, కానీ అవి అన్ని పార్సల్ చేసి అక్కడ పంపడం చాలా కష్టంగా పెద్దవి. సో తర్వాత నేను ఒకసారి చూసినప్పుడు నేనే అడిగాను ఈ సైడ్ టెంపుల్స్లో ఎప్పుడు చేస్తారు అని, అంటే మటన్ చేరు, బియ్యం చేరు. అప్పుడు మొన్న లిస్ట్ వచ్చింది, లిస్ట్ వస్తే దాంట్లో నంబర్ ఇస్తే పవన్ గారు అని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉంది సార్, ఇక్కడ ఉంది చెన్నదాంట్లో ఉంది, మీరు ఏ దగ్గర అయితే అక్కడ వెళ్ళారు. అంటే ఇప్పుడు ఈ ఫొటోస్ మీరు తీసుకొచ్చారు, ఈ ఫొటోస్ ఏం చేస్తారో మీకు తెలుసా? తెలుసు, అది బాగానే చేస్తారు. ఉద్వాసన చేసేసి దేన్ని దానికి సపరేట్ చేస్తారు, ఫ్రేమ్, ఫోటో, గ్లాస్ సపరేట్ చేస్తారు. సో మీకైతే ఇది చాలా హ్యాపీగా ఉంది. చాలా ఏదో చెట్టు కింద తీసుకొని పెట్టడం కాకుండా చూడండి అక్కడ. అదే అంటున్నాను, అక్కడ ఉన్నాయి. అందుకే నేను ఇక్కడ ఇంట్లోనే మా పక్కల పెట్టాను, ఎక్కడ పడేయకుండా. ఇది ఎక్కడో నేను ఐ డోంట్ వాంట్ అక్కడ పడేసి చేయడం కన్నా ఏదో ఒకటి దాన్ని నీట్గా సమ్ రిలీజియస్ వే ఇట్ హ్యాస్ టు గో అని నేను చాలా ఎత్తికితే ఫైనల్గా ఇక్కడ ఉందని అప్పుడు ఆగాను. ఎట్లయినా వాళ్ళు స్టార్ట్ చేశారు కదా, ఏదో ఒక రోజు ఈ టెంపుల్ ఇక్కడ వస్తారు ఈ ఏరియాకి. రెడీ టు గో ఫార్. సిఎంసి వాళ్ళు ఏంటంటే కనుక ఎవ్రీ మంత్ 3rd or 4th సాటర్డే రోజు ఒక్కొక్క టెంపుల్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఈ వీక్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇక్కడ కండక్ట్ చేశారు. సో ఇదైతే మీకు చాలా హ్యాపీ న్యూస్. ఇది హ్యాపీ న్యూస్, ప్రతి హిందూ సోదరులందరికీ హ్యాపీ న్యూస్. ఎందుకంటే కొన్ని డ్యామేజ్ అయిన ఫోటో చెట్ల కింద అట్లా పడేస్తారు, అది అలానే పాడైపోయి చూడడానికి కూడా బాగుంటుంది. ఈరోజు మన కమిషనర్ గారి ఆదేశానుసారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యందు ఈ డివైన్ వేస్ట్ కలెక్షన్ కొరకు మనం ఈరోజు ఇక్కడ శివాలయం బీరంగూడలో పెట్టడం జరిగింది. మన అందరికీ, మన పట్టణ వాసులందరికీ తెలియని ఏమనగా వాళ్ళ దగ్గర ఉన్న దేవుని ఫొటోస్ అన్నీ, అంటే మనం యూజ్ చేయకుండా ఖరాబ్ అయిన ఫొటోస్ అన్నీ ఇంట్లో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటారు. అట్లా కాకుండా తీసుకొస్తే మేము ఇక్కడ కలెక్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ కూడా ఒక వీక్ సాటర్డే రోజు మేము డేట్ డిక్లేర్ చేస్తారు మేడం గారు. ఆ వీక్ ఆ డేట్ రోజు మేము అవన్నీ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా అవన్నీ కూడా అందరి సమక్షంలో డిస్పోజల్ చేయడం జరుగుతుంది. మన అమీన్పూర్ పట్టణవాసులు అందరికీ తెలియజేయగా ఎక్కడైనా కూడా ఎవరు కూడా అందరూ కూడా మన వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ మన ఈ దేవుని ఫొటోస్, విగ్రహాలు ఉంటే అవన్నీ ఇష్టం ఉన్నట్టు పడేయకుండా, చెట్ల దగ్గర వేయకుండా తీసుకొచ్చి మాకు అందజేసినట్లయితే మేము అవన్నీ జాగ్రత్తగా డిస్పోజల్ చేస్తాం, అందరి సమక్షంలో చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫొటోస్ని ఏ విధంగా ఫ్రేమ్, ఫోటో, గ్లాస్ సపరేట్ చేస్తున్నారో చూద్దాం. ఈ ఫ్రేమ్ను అలాగే చేస్తూ, ప్లస్ గ్లాస్ అలాగే ఉంటుంది, ఫోటో అలాగే, ప్లస్ కింద బ్యాక్ సైడ్ ఉన్న వుడన్ అలాగే
సపరేట్గా చేసి ఏ బాక్స్లో ఆ బాక్స్లో వేస్తుంటాం. ఒకసారి ఒకటి తీయండి చూద్దాం. అదే ఇస్తున్నాను సార్. ఒకటి తీస్తే అదే ఒకటి తీసి అందులో వేద్దాం. ఇప్పుడు ఇది ఎట్లా చేస్తారు? ఇది ఇప్పుడు మొత్తం ఇది షీట్ కదా, ఉడేది సపరేట్ అని ఉడేది ఓకే. అది ఎందులో వేస్తారు ఇప్పుడు? ఇది అదే ఐడియల్స్ అని ఉన్నది. ఐడల్స్ దాంట్లో మెటల్ ఐడల్, లామినేటెడ్ ఐటల్, మెటలే కదా. మెటల్లో వేస్తారా? ఓకే. ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు ఇది ఉంది కదా, రాధాకృష్ణన్ ఫోటో చూస్తున్నాం చూడండి, ఇది మెటల్ ఐడల్. సో ఇది మెటల్ ఐడల్ బాక్స్లో వేసేయాలి. ఇది హుడ్, ఇది హుడ్, ఇది హుడ్ దాంట్లో, ఇది ప్లాస్టిక్ దాంట్లో. ఇది ప్లాస్టిక్, ఇది వుడ్. దేనికి దానికి ఇట్లా సపరేట్ చేసేస్తానండి. ఇది లామినేషన్ ఐటమ్ కదా, ఇది లామినేషన్ దాంట్లో వేసేస్తున్నాము. అది లామినేటెడ్ దాంట్లో, లామినేటెడ్ కదా, లామినేటెడ్ ఐటమ్స్. ఇది వుడన్ ఏడుంది, ఇగో వుడెన్ ఫ్రేమ్స్. వుడన్ ఇవి వచ్చేసి మెటల్. ఓకే. గ్లాస్ ఒకటి తీయ బిడ్డ, ఒక గ్లాస్ ఇద్దాం మెల్లది, మెల్లగా గుచ్చుకోపోయే ఫ్రేమ్, జర జాగ్రత్త. ఇది గ్లాస్ ఫ్రేమ్, గ్లాస్ దాంట్లో వేసేస్తారు. ఇది ఇట్లా దేనికి దానికి సపరేట్ చేస్తుంటారు. ఇది వుడన్ ఇది వుడెన్ ఫ్రేమ్స్. చూసారు కదా, మీ ఇంట్లో కూడా ఇలాంటి ఫొటోస్ ఉంటే తీసుకొచ్చి మీకు దగ్గరలో ఉన్న దేవస్థానంలో ఇచ్చేసేయండి. తప్పకుండా వాళ్ళు సిఎంసి డిపార్ట్మెంట్ ఇవన్నీ చేసేసి తీసుకుంటూ పోతాం, వాళ్ళకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. చూశారు కదా, సిఎంసి డిపార్ట్మెంట్ కండక్ట్ చేసిన ఆపరేషన్ ఉద్వాసన. ఈరోజు మనం బీరంగుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో చేయడం జరిగింది. దయచేసి మీ ఇంట్లో ఉన్న పాత ఫోటోలను ఏ చెట్టు కింద కానీ ఏ చెరువులో కానీ దయచేసి వేయకండి. మీకు దగ్గరలో ఉన్న దేవస్థానంలో ఇవ్వండి. వాళ్ళు సిఎంసి డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు కలెక్ట్ చేసుకొని దానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి ఉద్వాసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ధర్మో రక్షతే రక్షితః. ధన్యవాదాలు.